Hi friends, welcome to Srikanth Tech Creator YouTube ఛానల్. గైస్ ఈ వీడియోలో ప్రొఫెషనల్గా వివాహ వార్షికోత్సవ బ్యానర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అంటే వెడ్డింగ్ యానివర్సరీ బ్యానర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మనకు ఫోటోషాప్లో క్రియేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రొఫెషనల్గా క్లారిటీతో, అదే విధంగా మొబైల్లో క్రియేట్ చేస్తే కూడా అదే విధంగా ఉంటుంది. సో నేను క్రియేట్ చేసిన ఈ బ్యానర్ను మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. నేను ఒకటే బ్యానర్ని రెండు రిజల్యూషన్లో క్రియేట్ చేశాను. ఒకటి స్మాల్గా, ఇంకోటి కొంచెం బిగ్గా. సో ఇక్కడ చూడొచ్చు, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇట్లాంటి బ్యానర్ని మీకు నచ్చిన విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీకు నచ్చినటువంటి ఫోటోతో, మీకు నచ్చినటువంటి కొటేషన్స్ టెక్స్ట్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లయితే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా. చూడండి, మీరు ఈ బ్యానర్ని క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో pixelLab ఉంటే సరిపోతుంది. pixelLabలోనే మనకు ప్రొఫెషనల్గా ఏ బ్యానర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బర్త్డే బ్యానర్ కానీ ఫెస్టివల్ బ్యానర్ కానీ ఆల్రెడీ ఈ రెండింటిపైన వీడియోస్ చేశాను. సో మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూసి మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఓకేనా. గైస్ చూడండి, నేను క్రియేట్ చేసిన ఈ బ్యానర్ యొక్క లేయర్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ pixelLab ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇవన్నీ లేయర్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో, ఇవన్నీ లేయర్స్ అనమాట. ఇవన్నీ కలుపుతున్న ఒక బ్యానర్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ యొక్క టెక్స్ట్, ఇది ఒక పైన డిజైన్ ఒక లేయర్, అండ్ ఈ బెలూన్స్ ఒక లేయర్, ఈ ఫోటో, ఈ యొక్క టెక్స్టెస్ ఏవైతున్నాయో ఈ లేయర్స్ వైజ్గా చాలా టెక్స్ట్ అయితే అన్నీ కలిపి ఒక బ్యానర్ అయితే క్రియేట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కూడా ఒక లేయర్ అనమాట. ఇవన్నీ కలిపితేనే ఒక బ్యానర్ అనేది ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో చూడడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్ వర్క్ చూడండి. ఓకేనా. pixelLab ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ టెక్స్ట్ డిలీట్ చేసిన చూడండి. డిలీట్ చేసి ఇక్కడ మనకి కింద లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు నచ్చిన సైజెస్ అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు. కస్టమ్ పైన ట్యాప్ చేస్తే మనకి ప్రొఫైల్ పిక్చర్ కానీ స్క్వేర్లో కస్టమ్ ఇలా మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాన్యువల్ కూడా ట్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 1080 ఇచ్చేస్తున్నాను. 1080 ఇక్కడ వచ్చేసి 720లో పెట్టేస్తున్నాను. ఓకేనా. పెట్టేసి ఓకే పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకేనా. సో లేదంటే మీరు 1280 విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి 720 పెట్టేసుకుంటే మీకు కొంచెం తగ్గిపోతుంది, హైట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి గ్యాలరీలో నుండి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకుందాం. ఓకే. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది. మీకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎంటీగా ఇట్లా ప్లెయిన్గా తీసుకోండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఓన్గా నేను క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి 2 రిజల్యూషన్లో ఇస్తాను. ఒకటి వచ్చేసి 1280 అండ్ 720 ఇచ్చేస్తాను. ఇంకొకటి వచ్చేసి 1080 అండ్ 720 ఇచ్చేస్తాను. రెండు కూడా ఇచ్చేస్తాను. మీకు నచ్చింది అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టేసి స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. చూడండి, తీసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసిన తర్వాత మీకు నచ్చినటువంటి టెక్స్ట్ ఏదైనా రాసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇంటర్నెట్లో చాలా కొటేషన్స్ అయితే దొరుకుతాయి. ప్రతి ఈవెంట్కి సంబంధించిన కొటేషన్స్ దొరుకుతాయి మనకి తెలుగులో. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని నేను ఒకటి తీసుకుంటున్నాను. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ట్యాప్ చేసి ఈ విధంగా ఉంటుంది. మనం కొంచెం ఈ విధంగా పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఏ పైన ట్యాప్ చేస్తే ఇలా మీకు కొంచెం జరపండి. ఇలా జరిపినట్లయితే ఇక్కడ ఫాంట్ స్టైల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, మనకి pixelLabలో తెలుగు ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. సో ఒక ఫాంట్ స్టైల్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఓకే, గిడుగు ఇచ్చేస్తున్నాను. చూడండి, గిడుగు. ఓకేనా. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఈ విధంగా ఉంది. సో కొంచెం ఇలా జరిపినట్లయితే మనకి అలైన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఈ మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మనకి సెంటర్లో వచ్చుద్ది అనమాట. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సరిగా కనబడట్లేదు. సో ఏం చేస్తానంటే కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ కలర్స్లో
మనకి బ్లూ కలర్ ఇచ్చేస్తున్నాను చూడండి. బ్లూ కలర్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి కొంచెం లాస్ట్కి వెళ్తున్నాను. లాస్ట్కి వచ్చినట్టయితే ఈ షాడో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేసి వైట్ ఇచ్చేయండి. ఓకేనా, వైట్ ఇచ్చేస్తే మనకి క్లారిటీ అనేది కొంచెం కనబడుతుంది అనమాట. ఓకే, అండ్ కిందికి వచ్చేసి ఇంకోటి కూడా ఎనేబుల్ చేద్దాం. చూడండి ఈ విధంగా చాలా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఈ విధంగా సెట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం లైన్ స్పేసింగ్ అని కనిపిస్తుంది కదా, మీకు లైన్స్ దూరం ఉంటే కొంచెం ఇలా దగ్గర వేసుకోవచ్చు. ఓకే ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడడానికి ఈ విధంగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి. కాపీ చేసి ఇక్కడ పెట్టేసి దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ ఏమని చేస్తారంటే ఇక్కడ పెళ్లి రోజు అయితే మనం టైప్ చేసుకోవాలి. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, 25th, 10th ఇట్లా మనం టైప్ చేసుకోవాలి. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంవత్సరం ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి మొదటి సంవత్సర ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇలా ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత దీనికి డిఫరెంట్ కలర్తో పాటు డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అనేది ఇస్తే చాలా చక్కగా కనిపిస్తుంది. ఓకేనా, కొంచెం ఇలా కొంచెం స్వైప్ చేస్తే ఇక్కడ మనకు ఫాంట్ స్టైల్స్లో మై ఫాంట్స్లో వేరే డిఫరెంట్ అనేది ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చి వేమని ఇచ్చేస్తున్నాను. నేను ఇచ్చేసి ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. కొంచెం ఈ విధంగా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేస్తున్నాను చూడండి. నేను పింక్ కలర్ ఇచ్చేసి ఇలా కరెక్ట్గా సెంటర్లోకి పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఎక్సలెంట్గా ఆల్మోస్ట్ సగం సెట్ అయిపోయింది. ఓకేనా, సో మరొకసారి దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి. కాపీ చేసి ఇలా కిందకి ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. ఓకే, పెద్ద పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఎడిట్ చేస్తున్నాను చూడండి. సో ఎడిట్ చేస్తున్నాను, దీనిపైన ట్యాప్ చేసి ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే వార్షికోత్సవ, ఓకేనా, వివాహ వార్షికోత్సవ చూడండి. ఇక్కడ వివాహ వార్షికోత్సవ ఓకే పైన ట్యాప్ చేసి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని కూడా డిఫరెంట్ కలర్తో పాటు డిఫరెంట్ ఫాంట్ స్టైల్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఫాంట్లో మై ఫాంట్స్లో ఇక్కడ చూడండి జేఎస్టీ టీ లాట్ ఓకేనా, సితారా ఇది నేను కొత్తగా యాడ్ చేసుకున్నాను. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. చూడడానికి కలర్ అండ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఓకే, పెట్టేసిన తర్వాత దీనికి డిఫరెంట్ కలర్ ఇచ్చేస్తున్నాను. కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ఇచ్చేస్తున్నాను. ఓకేనా, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకో కాపీ చేస్తున్నాను. కాపీ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి. ఎడిట్ చేసి ఇక్కడ శుభాకాంక్షలు అని పెట్టేస్తున్నాను. ఓకే, శుభాకాంక్షలు అని పెట్టేసి ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను చూడండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి వివాహ వార్షికోత్సవానికి వేరే డిఫరెంట్ ఫాంట్ స్టైల్ ఇచ్చేస్తున్నాను. ఇది కాకుండా సో ఇక్కడ వచ్చేసి ఫాంట్లో మై ఫాంట్స్లో ఇక్కడ చూడండి దూర్జటి ఇచ్చేస్తున్నాను. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను చూడండి. కొంచెం పెద్ద చేసేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా, సో ఈ శుభాకాంక్షలు ఏదైతే ఉందో దీనికి డిఫరెంట్ కలర్ ఇచ్చేస్తున్నాను, అంటే వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ కలర్స్లో వైట్ ఇచ్చేస్తున్నాను. వైట్ ఇచ్చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ షాడో ఎనేబుల్ చేసుకుందాం. ఎనేబుల్ చేసి షాడో కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేస్తున్నాను చూడండి. బ్లాక్ పెట్టేసి కొంచెం తగ్గిస్తున్నాను. ఇట్లా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా చక్కగా ఎక్సలెంట్గా సెట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి గ్యాలరీలో నుండి గైస్ ఇక్కడ చూడండి మీకు ఇట్లాంటిది పిఎన్జీ ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎల్లో కలర్లో ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఈ విధంగా పెట్టేస్తున్నాను. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కొంచెం ఇలా జరిపినట్లయితే ఇక్కడ టెక్స్చర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకుందాం. ఓకే, చూడండి పెళ్లి రోజు ఎవరిదైతే ఉంటుందో సో వారి ఫోటో తీసుకుందాం. ఓకేనా, సో ఈ ఫోటో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఒక ఫోటోలో ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్లో ఆటోమేటికల్లీ ఈ ఫోటో అనేది సెట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఎనేబుల్ చేస్తే మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ దాంట్లో అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకొని ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట.
మనకు బ్యానర్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పైన సేవ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి సేవ్ యాస్ ఇమేజ్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి జేపీజీలో పెట్టేసుకొని ఇక్కడ కస్టమ్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన క్వాలిటీని అయితే ఎంచుకోండి. ఇక్కడ నేను హైలో పెట్టేసి సేవ్ టు గ్యాలరీ, దీనిపైన ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది, ఓకేనా. గైస్, ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరొక మంచి ఇలాంటి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.